హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినది ఏంటంటే ఒకప్పుడు మనము ఫైన్ లైన్ నుంచి లెవెనింగ్ లైన్ మంతినికి వెళ్ళే రూట్ ఇది. సో ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇక చుట్టూ మొత్తం వర్క్ ఏంటంటే ఓసీ వర్క్ అంతా జరుగుతుంది ఇక్కడ. సో ఇవన్నీ ఓసీ సంబంధించిన బ్లాక్స్ అన్నమాట. ఈ వర్క్షాపు ఇక్కడ ఇదంతా. ఒకప్పుడు రోడ్ ఎట్లా ఉండేదంటే ఇక్కడ మెయిన్ రోడ్ అంటే డాంబర్ రోడ్ ఉండేది. సో ఇది ఒక వే ఉండేది అన్నమాట. చాలా సంవత్సరాలు వే ఉండే. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎటు చూడు మొత్తం ఇట్లా బొగ్గు కుప్పలు అయిపోయింది. ఇట్లా చాలా రూట్స్ ఏంటి అని అంటే ఓసీలు అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిందైతే ఇదే రూట్ నుంచి మనం ఎయిటింగ్ లైన్ కాలనీ అట్లా పోతుంటే ఇది OC3 ఇటు సైడ్ మనం ఇప్పుడు చూసుకునేది OC3. ఇది వచ్చేసి OC5 అంటే ఫైన్ లైన్ ఉండేమన్నమాట. ఒక అండర్ గ్రౌండ్ మైన్ ఉండే. సో దాన్ని ఇప్పుడు ఇట్లా చేసిరన్నమాట. ఇది లొకేషన్ మాత్రం అదిరిపోయింది. బట్ ఏంది అని అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ప్రొహాబిటెడ్ ఏరియా, నిషేధిత ప్రాంతం. ఈ ఏరియాలో ఏంది అని అంటే 3:30 అరౌండ్ ఆ టైంలో బ్లాస్ట్ అవుతుంది అన్నమాట బుక్ తీసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి ఇది ఒకప్పుడు మేము వెళ్ళేది మెయిన్ రోడ్ ఉండే. ఇప్పుడైతే మొత్తం ఇట్లా అయిపోయింది. సో ఏదైతే అభివృద్ధి, ఇంకా ఇక్కడ లోకల్ వాళ్ళకి జాబ్స్, చాలామంది సింగరేణి వాళ్ళ పిల్లలకి జాబ్స్ అండ్ మంచి డెవలప్మెంట్ అయితే ఉపాధి సంథింగ్ జాబ్స్ అండ్ డెవలప్మెంట్ అయితే ఉంది. యాజ్ ద సేమ్ టైం ఇంకేంది అని అంటే పొల్యూషన్ కూడా అవుతుంది. బట్ ఏం చేస్తాం, ఇంకా ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ఇది అట్లా ఇంకా వెళ్తూనే ఉంటుంది, తప్పదు, వెళ్తూనే ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పవర్ జనరేట్ అయ్యేది మనకి ఈ కోల్ నుంచే. ఈ కోల్ తీసి ఎక్కడికనంటే మన NTPC ఇలాంటి అంటే పవర్ జనరేటర్ ప్లేసెస్కి, అక్కడికి జైపూర్, మన పక్కన ఉన్న జైపూర్, భూపాలపల్లి ఏరియాలో కూడా ఉన్నాయి మైన్స్. అండ్ అట్లనే కొత్తగూడెం ఏరియాలో కూడా ఉన్నాయి మైన్స్. సో అన్నీ అక్కడ పంపిస్తారు అన్నమాట. యూ కెన్ సీ హియర్ క్లియర్లీ వాట్ ఈజ్ ఓపెన్ గ్యాస్ మైనింగ్ అండ్ ఆల్ థింగ్స్. ఇట్ వాజ్ అ మెయిన్ వే, బట్ రైట్ నౌ లుక్ ఇట్లా అయిపోయింది. సో మెనీ మెమోరీస్, బట్ అన్నీ ఫెడ్ అవుట్ అయిపోయినాయి. చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అని అంటే ఏదో కొత్త ప్లేస్కి వెళ్తున్నట్టు, కొత్త ఏరియా, కొత్త ప్లేస్కి వెళ్తున్నట్టు. గోదావరికల్లోనే, బట్ ఫీల్ సంథింగ్ నో. వ్యూ మాత్రం అదిరిపోయింది. థ్యాంక్స్ టు మై బ్రదర్ శ్రీకాంత్. మనోడు ఏంటి అని అంటే మా కోల్ మైన్స్లో వర్క్ చేశాడు. అలా ఇట్లా చాలా రోజులు ఉండాలి అడుగుతున్నాం కదా, చూపిస్తుందా అని తీసుకొని వచ్చాడు. వితౌట్ హిమ్ మేబీ యాక్సెస్ ఉండబోతుండే కావచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ కమింగ్ అంటే access to Singareni employees only. అదేనా సింగరేణి ఎంప్లాయీస్, ఓన్లీ ఎంప్లాయీస్, బికాస్ దే నో వెరీ వెల్ అబౌట్ ద మైన్స్ అండ్ ఆల్ ద థింగ్స్. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చిరనుకో ఈ బాంబ్ బ్లాస్ట్ ఎప్పుడైతుందో తెలియదు. అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ వెహికల్ వస్తుందో తెలియదు. టైమింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ అమేజింగ్ ప్లేస్ అన్నమాట, అమేజింగ్ ప్లేస్ టు విజిట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు కమ్ హియర్, యూ కెన్ చెక్ అవుట్ దీస్ లొకేషన్స్. అదర్వైజ్ యూ కాంట్. ఒకవేళ వచ్చినా కూడా నీకు ఏం తెలియదు. ఇక్కడ తెలిసినా కూడా నువ్వు అంత భయపడుతూ ఉంటావు, ఇప్పుడు ఏమవుతుంది అయితే. అంతా క్లోజ్ అయిపోయిందా అసలు? రోడే క్లోజ్ అయిపోయింది, టోటల్ రోడే క్లోజ్ అయిపోయింది. ఇది ఇవే కదా, ఇది పాత రోడ్. ఇది పాత రోడ్. ఇది లెవెనింగ్ లైన్ కానీ ఇటు నుంచి మంతిని కానీ మంతిని అండ్ కాళేశ్వరం అన్ని భూపాలపల్లి ఆల్ వరంగల్ దాకా వెళ్తుంది రోడ్డు. వెళ్తుండే మెయిన్ రోడ్ ఉండే, బట్ ఇట్లా అయిపోయింది.
unfortunately, but not unfortunately, fortunate for people who got a job and doing. మళ్ళీ రిటర్న్ ఇది ఇట్లా ఉండే ఇక్కడికి వస్తే కొంచెం భయం అనిపించేది రూట్లో, ఎందుకంటే ఇప్పుడు హెవీ వెహికల్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ టూ వీల్సే వస్తున్నాయి. ఇక్కడ చెక్ పోస్ట్ ఉన్నట్టు ఉన్నది, చూద్దాం తర్వాత అటు వెళ్ళేటప్పుడు చూపిస్తే ఇంకా మంచిగా.